శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. భీష్మ పర్వం ప్రారంభం. భీష్మాచార్యుడు మహానుభావుడు, వసువులలో ఒకడు. శాపవశాత్తు ఈ భూమి మీదకి మనుష్య రూపంతో వచ్చినటువంటి వాడు, సకల ధర్మములు తెలిసినటువంటి వాడు, సర్వజ్ఞుడు, విశేషించి ధర్మానుష్ఠాన తత్పరుడు, ఆచరించి చూపించినటువంటి వాడు. కాబట్టి ఆచార్య అనబడేటటువంటి బిరుదునామం పేరుతో కలపబడినటువంటి వాడు. అందుచేత భీష్మాచార్య అని పిలిపించుకున్నాడు. ఆచార్య అన్న శబ్దం దేనిని సూచిస్తుంది అంటే ధర్మమును ఆచరించి లోకమునకు మార్గదర్శనం చేసిన వారు కనుక. ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమ ధర్మానికి కట్టుబడి లోకమునకు ఉదాహరణగా నిలబడినటువంటి మహాపురుషులు ఎవరుంటారో, ఎవరి యొక్క ఆచరణ ప్రమాణముగా ఇతరుల చేత స్వీకరింపబడుతుందో అటువంటి వారిని ఆచార్య శబ్దము చేత పిలుస్తారు. అందుకే శంకరాచార్య, ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య, ఈ ఆచార్య శబ్దము రావడానికి కారణం వారు ధర్మమును ఆచరించిన వారు అని గుర్తు. కాబట్టి అటువంటి ధర్మాచరణమునకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇతివృత్తాన్ని స్వీకరించి లోకానికి అందించినటువంటి మహాపురుషుడైనటువంటి వాడు వ్యాసుడు. ఆ వ్యాసుడు ఎవరో కాదు, సాక్షాత్ నారాయణుడు. వ్యాసో నారాయణ స్వయం. ప్రతి యుగమునందు ఆయా జీవుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలోకి తీసుకొని, ప్రత్యేకించి మనుష్యులు ఎంత ఆయుర్దాయాన్ని పొంది ఉంటారు అన్నదాన్ని దృష్టిలో ఉంచుకొని, వేదము ఎంతవరకు చదవగలుగుతారో చూసి దానిని బట్టి వేద విభాగం చేస్తూ ఉంటాడు ఆయన. వ్యాస అనేటటువంటిది నిజానికి ఒక పదవి, దానిలోకి వచ్చి కూర్చుంటూ ఉంటారు. అది ఎవరో కాదు, నారాయణుడే వస్తూ ఉంటాడు. అటువంటి వ్యాస భగవానుడి గురించి చెప్తూ ఒక మాట అంటారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. ఆయన మనందరి కొరకని మహాభారతాన్ని అందించాడు. వేదాన్ని మనం అందరం చదువుకోలేమేమో, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి ధర్మాన్ని తెలుసుకుని ఆ ధర్మము చేత అర్ధకామములను సమన్వయం చేసుకోవడంలో వైక్లభ్యం పొందుతామేమోనని పంచమ వేదమైనటువంటి భారతాన్ని లోకానికి అందించి, భారతాన్ని చదువుకోవడం ద్వారా పురుషార్థ సమన్వయం చేసుకోమని జాతికి వెలుగుని ప్రసరించినటువంటి మహానుభావుడు ఆ వ్యాస భగవానుడు. అటువంటి వ్యాస భగవానుడు యుద్ధం ప్రారంభమవుతోందనగా ధృతరాష్ట్ర మహారాజు యొక్క అంతఃపురానికి వచ్చాడు. వచ్చి మాట్లాడుతూ, కాలంబగుటయు నృపులకు నాలము సమకూరి దీని కడలకు మది నీవాలోకింపంగం వలసిన నీలోనికి దివ్య దృష్టి ఇచ్చెద పుత్రా అన్నాడు. లోకంలో రాజులందరికీ కూడా కాలం తీరిపోయింది. ఆ కాలం తీరిపోయినటువంటి కారణం చేత
ఆలము సమకూరే, ఇంత భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమవుతోంది. కాబట్టి ఈ యుద్ధము ప్రారంభమవుతోంది, ఇంతమంది మడిసిపోతారని చెప్పి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, దీనికి అడలకు మది, నువ్వు మనసులో దీని గురించి చింత పెట్టుకోకు. నీవు ఆలోకింపంగవలసిన నీ లోనికి దివ్య దృష్టి నిత్యదపుత్ర. ఒకవేళ నువ్వు ఈ జరగబోతున్నటువంటి కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని అనుకుంటే నీకు నేను దివ్య దృష్టిని ఇస్తాను. ఆ దివ్య దృష్టి చేత నువ్వు జరుగుతున్నటువంటి యుద్ధాన్నంతటినీ కూడా చూడవచ్చు. ఇది సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి విషయం. లౌకికంగా మనందరికీ నేత్రాలు ఉంటాయి. ఆ నేత్రాలతో ఏదో కొంతవరకు ఎదురుగుండా కనపడినటువంటి విషయాన్ని మాత్రమే చూడగలం తప్ప, నిజానికి ఆ కంటితో మనలోనే ఉన్నటువంటి దివ్యమైన వస్తువుని తెలుసుకోవడం సాధ్యం కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు లలితా సహస్రంలో పరదేవత గురించి మాట్లాడుతూ. నిజానికి ఆవిడ బయట వెతికితే దొరికేది కాదు, లోపలే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళడానికి ఈ కంటికి ఉన్నటువంటి శక్తి చాలదు. ఈ కన్ను ఎదురుగుండా ఉన్నదాన్ని మాత్రమే చూపించగలుగుతుంది. అట్లా కాకుండా తాను చూడని విషయాన్ని, జరగని విషయాన్ని కూడా చూసి తెలుసుకోగలిగినటువంటి శక్తిని తపస్సు ద్వారా ఋషులు సాధించారు. మనం సాధించలేదు కాబట్టి వేరొకడు సాధించలేడు, అది సాధించడం సాధ్యం కాదు అనడం అన్యాయం. ఎందుకని అంటే, నేను వైద్య వృత్తిని అవలంబించలేదు కనుక, నేను వైద్యశాస్త్రాన్ని చదువుకోలేదు కనుక లోకంలో వైద్యుడు ఉండే అవకాశం లేదు అనడం ఎంత అమాయకత్వంతో కూడుకున్నదై ఉంటుందో, నేను అటువంటి తపస్సు చేయలేదు కాబట్టి, అటువంటి తపస్సిద్ధి చేత దివ్య దృష్టి లాంటివి పొందలేదు కాబట్టి లోకంలో దివ్య దృష్టి ఉండే అవకాశం లేదనడం కూడా అలాగే ఉంటుంది. అది చేసినటువంటి మహానుభావులు అటువంటి శక్తిని సంతరించుకున్నారు. మహాత్ముల యొక్క జీవిత వృత్తాంతాలు చదివితే తెలిసేది అదే. అదే భారతదేశానికి నిజానికి గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ దేశ గౌరవానికి కారణం ఎవరు అంటే అటువంటి మహాత్ములు. అటువంటి మహాత్ముల వలన ఈ గడ్డకి ఇంత గౌరవం. భారతదేశం అనేటప్పటికీ ఒక ఆదిశంకర భగవత్పాదులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఇటువంటి వారందరూ స్మరింపబడి ఎనలేని గౌరవాన్ని పొందుతూ ఉంటాం. కాబట్టి అటువంటి దివ్య దృష్టిని ఓ ధృతరాష్ట్ర మహారాజా నీకు అనుగ్రహిస్తాను. లౌకికంగా నీకు చూపు లేకపోయినా నేను అనుగ్రహించేటటువంటి దివ్య దృష్టి వలన నువ్వు జరగబోయేటటువంటి యుద్ధాన్నంతటినీ చూడగలవు. కాబట్టి అటువంటి దృష్టిని ఇమ్మంటావా అని అడిగాడు. అడిగితే ధృతరాష్ట్రుడు వ్యాసుడితో అన్నాడు, అనుడు నతండు ఘోరముగ అన్నలు తమ్ములు పోరు క్రూరతం కనుగొనజాల, నేను వినగావలతున్ తన అనుగ్రహంబు చేసిన కడు లెస్సయన్న, ముని చిత్తమునన్ కరుణించి సంజయుం పనిచే, మహారణంబు పరిపాటిమెయిన్ సకలంబు చెప్పగన్. ధృతరాష్ట్రుడు అన్నాడు, నేను ఈ భయంకరమైనటువంటి యుద్ధాన్ని చూడలేను. ఎందుకు చూడలేను అంటే, అందరూ కడుపున పుట్టినటువంటి పిల్లలు, అన్నదమ్ములు. ఇటు కౌరవులందరూ నాకు స్వయంగా సంతానం, అటు పాండుపుత్రులందరూ తమ్ముడి సంతానం. కాబట్టి వాళ్ళు కొడుకుల కిందే వరసలోకి వస్తారు. అన్నదమ్ములైనటువంటి వాళ్ళంత భయంకరంగా యుద్ధం చేసుకుని ఒకళ్ళ శరీరాన్ని ఒకళ్ళు చీల్చి చంపేసుకుంటుంటే అది నేను నా కంటితో చూడలేను. అది ఇప్పుడు ఉండవలసిన బుద్ధి కాదు, ఇంతకు ముందు ఎప్పుడో ఉండి దుర్యోధనుడిని నిగ్రహిస్తే అసలు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. కాబట్టి అన్నదమ్ములు దెబ్బలాడుకుంటుంటే చంపుకుంటుంటే నేను చూడలేను. నేను వినగావలతున్ చూడలేను, కానీ వినాలనుకుంటున్నాను. ఎందుకని అంటే ఇంకా నిజానికి ఎక్కడో చిన్న ఆశ, దుర్యోధనుడు గెలుస్తాడేమో వినాలని. కాబట్టి తదనుగ్రహంబు చేసిన కడు లెస్సయన్న, అలా వినడానికి నాకేమైనా అవకాశం చేయిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంటే ముని చిత్తమునన్ కరుణించి, ఆ వచ్చినటువంటి వేదవ్యాస భగవానుడు హృదయములో దయ కలిగినటువంటి వాడై సంజయుం పనిచే, సంజయుడికి ఆ కర్తవ్యాన్ని అప్పచెప్పాడు. మహారణంబు పరిపాటిమెయిన్ సకలంబు చెప్పగన్, ఆ జరిగేటటువంటి యుద్ధ విషయాలన్నీ కూడా జరిగినవి జరిగినట్లుగా ధృతరాష్ట్రుడికి చెప్పాలి. ఆ ధృతరాష్ట్రుడికి చెప్పాలి అంటే ఎలా చెప్తాడు? అక్కడ యుద్ధభూమిలో కూర్చొని చెప్తే ఇక్కడికి అందించాలి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది?
వ్యాసుడు తలుచుకుంటే దానికి ఇవ్వగలడేమో, కానీ ఆ యుద్ధం అనేటటువంటిది ఎక్కడ జరుగుతోందో అక్కడ ప్రసంగం చేయడానికి, ప్రవచనం చేయడానికి ప్రశాంతంగా ఉండే ప్రదేశం అది. అక్కడ కూర్చుని ఆయన చెప్తుంటే మాత్రం ఈయనకి వినపడద్దు అవన్నీ సరిగ్గా. అందుకని ఆయన అన్నాడు, ఈ సంజయుడికి నేను కొన్ని విశేషమైనటువంటి శక్తులను కటాక్షిస్తున్నాను. ఈ సంజయుడు యుద్ధభూమిలో యథేచ్ఛగా సంచరించవచ్చు, తనకిష్టమైనటువంటి రీతిలో ఎక్కడికైనా వెళ్ళగలడు, అది కూడా చాలా వేగంగా విహరించగలిగినటువంటి శక్తిని ఇస్తున్నాను. 18 అక్షౌహిణీలు యుద్ధం చేస్తుంటే ఎవరెవరెక్కడ ఎటువంటి యుద్ధం చేస్తుంటారో తలుచుకున్నంత మాత్రం చేత అక్కడికి వెళ్ళగలిగినటువంటి శక్తిని ఇస్తున్నాను. ఆ యుద్ధ భూమిలో తిరుగుతున్నప్పుడు ఆయుధములు ఇతనిని ఏం చెయ్యవు. లేకపోతే అలా తిరుగుతున్నప్పుడు గబుక్కుని ఏ ఆయుధం వచ్చి నీ తగిలింది అనుకోండి, ప్రమాదం కాదు. అందుకని ఆయుధములు ఇతనిని తాకవు కాబట్టి ఇతనికి ప్రమాదం జరగదు. 2, ఈయన ఆ యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళ మనసులలో ఉన్న భావములను కూడా పసిగట్టగలడు. ఆ యుద్ధభూమికి వచ్చినటువంటి దేవతల యొక్క రూపములను చూడగలిగినటువంటి శక్తిని కూడా నేను ఈయనకి ఇస్తున్నాను అని ఆ సంజయుణ్ణి అలా యుద్ధభూమి యందు తిరిగి విషయములను తెలుసుకుని వచ్చి ధృతరాష్ట్ర మహారాజుకి యథాతథంగా నివేదించవలసినదిగా, వినడం చేత చూసినంత సంతోషాన్ని పొందడానికి కావలసినటువంటి శక్తిని, అటువంటి అవకాశాన్ని ధృతరాష్ట్రుడికి కల్పించవలసిందిగా నిర్దేశించి ధృతరాష్ట్రుడి వంక తిరిగి, ఈ యుద్ధం వచ్చింది విధి యొక్క విలాసం, అది ఈశ్వరుడి యొక్క నిర్ణయం. దుష్టుల యొక్క సంఖ్య తగ్గిపోవాలి, భూమికి భారం తగ్గిపోవాలి. ఎంతమంది సంఖ్య పెరిగినా భూమికి భారం కాదు. శాస్త్రము చేత నిషేధింపబడిన కర్మలు అంటే ఈశ్వరుడి చేత నిషేధింపబడినటువంటి కర్మలు. అటువంటి కర్మలయందు ఉత్సాహము కలిగినటువంటి వారు ఎవరుంటారో, అటువంటి పనులు చేసేటటువంటి వారు ఎవరుంటారో వారి సంఖ్య పెరిగిపోతే అది భూమికి బరువు. అప్పుడు ఆ బరువు తగ్గించమని స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువుని భూదేవి ప్రార్థన చేస్తుంది. అది కూడా ఆయన తొందరగా జోక్యం చేసుకోవాలి అంటే గోవు రూపంలో ప్రార్థన చేస్తుంది. అప్పుడు అవతారం తీసుకుని వస్తూ ఉంటాడు భగవానుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కదూ. కాబట్టి భూమి యొక్క భారమును తగ్గించవలసినటువంటి సమయం ఏర్పడింది. కాబట్టి అనేక మంది రాజులు మరణిస్తారు. దీనికి నువ్వు దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. కానీ ఎంతమంది మరణించారన్న దానికన్నా ఏది గెలవాలి అంటే అక్కడ వ్యక్తుల ప్రధానంగా కాదు, ధర్మము జయించడం ప్రధానం. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. ధర్మము జయించుగాక. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను రాబోయేటటువంటి కాలంలో ఒక విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేసి లోకానికి ఒక ఉపకారం చేస్తాను. ఈ కౌరవుల యొక్క పాండవుల యొక్క గాథనంతటినీ కూడా అందరూ తెలుసుకోవడానికి వీలైనటువంటి రూపాన్ని కల్పించి వాళ్ళ యొక్క కీర్తిని ప్రకటనం చేస్తాను. అంటే మహాభారత గ్రంథాన్ని నేను రచించి లోకానికి అందిస్తానని చెప్పి ఆనాడే వేదవ్యాస భగవానుడు సంకల్పం చేసి ఉన్నాడు. కాబట్టి జరుగుతున్నటువంటి సంఘటనలు, కనపడుతున్నటువంటి అపశకునములను వీక్షించావు కదా. ఈ దుర్నిమిత్తములను గమనించినప్పుడు జనక్షయం విశేషంగా జరుగుతుంది. ఏదో దీపపు పురుగులు దీపాల మీదకి వెళ్ళి ఎలా పడిపోతాయో అలా జనులు పడిపోవలసినటువంటి సమయం ఆసన్నం అయిపోయింది. అది అపశకునముల వలన తెలుస్తోంది. మబ్బులు లేకుండానే ఆకాశంలో ఉరుములు వినపడుతున్నాయి. ఏనుగులు, గుర్రాలు మొదలైనటువంటివి కందుల వెంట అదే పనిగా అశ్రుధార విడిచిపెడుతున్నాయి. జంతువులకు పక్షులు పుడుతున్నాయి, ఆవులకి జంతువులు జన్మిస్తున్నాయి. స్త్రీ గర్భం నుంచి ఒకేసారి 4, 5 పిల్లలు పుడుతున్నారు. పుట్టిన పిల్లలు ఏడవడం మానేసి పుడుతూనే వాళ్ళు ఆటలాడుకోవడం, కలకలా నవ్వడం, ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇటువంటివి సృష్టిలో సహజ పరిణామములు కావు. ఈ అసహజ పరిణామములు ఏదో ఉత్పాతములు జరుగుతాయనేటటువంటి వాటికి సంకేతములు. అలాగే చీకటి పడాలి, ఇంకా ప్రదోష వేళ అవుతోంది, సాయంకాలం దాటింది అనేటప్పటికీ
చాలా భయంకరమైనటువంటి నల్లటి మబ్బులు కమ్మేస్తున్నాయి. చంద్రుడిలో ఉండేటటువంటి మచ్చ తలక్రిందులుగా కనపడుతోంది. ఎప్పుడూ కనపడే విధంగా కాకుండా పైభాగం కిందకి, కింద భాగం పైకి కనపడుతోంది. వీటన్నింటి వలన విశేషంగా జనక్షయం అయిపోతుందని, లోకులు శరీరాలు వదిలిపెట్టేస్తారని, నెత్తురు ఏరులై పారుతుందని తెలుస్తోంది. ప్రత్యేకించి కౌరవులు ఎక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళ యొక్క గృహాల మీద ఉండేటటువంటి జెండాల మించి పొగలు రేగుతున్నాయి, ఆయుధాలు మండుతున్నాయి. ఇటువంటి అపశకునాలు చాలా కనపడుతున్నాయి. కాబట్టి ఒకరు కాదు, అనేక మంది రాజులు మరణిస్తారు. ఇంతమంది రాజులు మరణించడానికి కారణం ఈ రాజ్యం కోసం ఏర్పడినటువంటి కాంక్ష. ధృతరాష్ట్ర, నీకు నేను అనేక పర్యాయములు హితోపదేశం చేశాను. నీ కొడుకులకు బుద్ధి చెప్పు అని చెప్పాను. రాజ్యం కోసం ఒక్కళ్ళే అనుభవించాలనేటటువంటి ఈ తాపత్రయం కోసం జనక్షయమయ్యేటటువంటి ఇటువంటి యుద్ధానికి మార్గం చెయ్యవద్దు అని చెప్పాను. కానీ ఆనాడు నువ్వు వినలేదు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నా కొడుకులకు మంచి చెప్పాలి అని నేను ఎంతో ప్రయత్నం చేశాను. వాళ్ళని ఆజ్ఞాపించడానికి నాకు శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. అంతకన్నా అన్యాయమైన మాట లోకంలో ఇంకొకటి ఉండదు. అటువంటిప్పుడు ఆ పదవిలో ఒక్క నిమిషం ఉండడానికి అర్హుడు కాడు. తనకి శక్తి లేక కొడుకుని మందలించలేనివాడు, కొడుకుని నిగ్రహించలేనివాడు, జనక్షయానికి కారణం అయ్యేటటువంటి వాడు ఆ పదవిలో ఉండకూడదు. కాబట్టి ఎప్పుడూ ఈ మాటే చెప్తూ ఉంటాడు. కారణం లోపల మాత్రం దుర్యోధనుడు ఒక్కడు రాజ్యం ఏలాలనే ఆకాంక్ష. వాడు నా మాట వినడు, ఆ దుర్యోధనుడు. కాబట్టి ఇక నేను చెయ్యగలిగినది ఏం లేదు. జరగవలసినది జరిగిపోయింది, జరగబోయేది జరుగుతోంది. కాబట్టి ఇంతకన్నా నేను చెప్పగలిగినటువంటిది లేదు అంటే ఈ ధృతరాష్ట్రుడు వ్యాసుల వారిని అడిగాడు, ఇప్పటి వరకు మీరు అపశకునముల గురించి చెప్పారు, శుభశకునములు అయితే ఎలా ఉంటాయి? ఒకవేళ లోకములకు మేలు జరుగుతుంది, చాలా గొప్ప ఉపకారం జరుగుతుంది, అందరూ సంతోషంగా ఉంటారు అని గుర్తించాలంటే ఏ శకునముల ద్వారా గుర్తించవచ్చు అని అడిగాడు. అడిగితే హోమం చేసేటప్పుడు, అసలు హోమం చేయాలన్న సద్బుద్ధోడు పుట్టాలి కదా. మనం దేవతలకు రుణపడ్డాం, దేవతలకి హవిస్సు ఇవ్వాలి, హవిస్సు ఇవ్వాలంటే దానికి త్యాగబుద్ధి ఉండాలి. అగ్నిముఖంగా దేవతలకు పెడితే హవ్యవాహనుడై ఆయన పట్టి కడితే దేవతలు సంతోషించి వేళపట్టున వర్షాలు కురిపిస్తే ధర్మచక్రం తిరిగితే అందరం సంతోషిస్తామనేటటువంటి భగవంతుని యొక్క వాక్కు మీద విశ్వాసం ఉంటే కదా హోమం చేయడం. అటువంటి హోమం శ్రద్ధాభక్తులతో చేస్తే అప్పుడు ఆ హోమంలో ఉండేటటువంటి అగ్ని జ్వాల సవ్యంగా ప్రదక్షిణంగా తిరుగుతుంది. ఆ తిరిగేటప్పుడు దివ్యమైనటువంటి పరిమళములు, గొప్ప సువాసనలు వస్తాయి. అలా అగ్ని సవ్యంగా ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతున్నప్పుడు సువాసనలు వస్తే లోకమునకు శుభం జరుగుతుంది, అనేక మంగళములు జరుగుతాయని గుర్తు. అంతేకాదు, గాలి వాలుగా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా అందరూ సేద తీరేటట్టుగా వీస్తుంది. అలా కాకుండా గాలి వెయ్యకపోవడం, విపరీతమైనటువంటి తాపం కలుగుతూ ఉండడం, మనుష్యులకు అసలు ఏదో భరించరాని దుఃఖంలా అనిపించడం, వాతావరణం అంత అనుకూల్యత లేని స్థితి కలగడం అపశకునం. అదే గాలి వాలుగా వీచి చల్లగా హాయిగా సంతోషంగా మనుష్యులు ఉండగలిగితే అది శుభశకునం. భేరీల వంటి యుద్ధవాద్యాలు మ్రోగిస్తున్నప్పుడు అందులోంచి చక్కటి రవం వినపడితే అది శుభశకునం అని గుర్తు. ఒక్కటి గుర్తుపెట్టుకో ధృతరాష్ట్ర మహారాజా, ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు విజయము అనేటటువంటిది సంఖ్యాబలము మీద ఆధారపడదు. మన వెనక ఎంతమంది ఉన్నారు అన్నదాన్ని బట్టి విజయము ఉండదు. విజయము దేని మీద ఆధారపడుతుంది? ధర్మము మీద ఆధారపడుతుంది. ఎవడు ధర్మాత్ముడో, ఎవడు ధర్మమును అనుష్ఠిస్తున్నాడో అటువంటి వాడి వైపు ఉన్నటువంటి పరిజనుల యొక్క సంఖ్య పరిమితమైనప్పటికీ వాళ్ళే విజయమును సాధిస్తారు. ఎందుకనంటే ఒక చోట విజయము లభించాలి అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈశ్వరుడి యొక్క అనుగ్రహమునకు ధర్మమే ప్రధానము.
ఎక్కడ ధర్మానుష్ఠానం ఉంటుందో, ఎక్కడ ధర్మమును గురించినటువంటి ఆర్తి ఉంటుందో అక్కడే ఈశ్వర కృప విజయము కలుగుతాయి అని చెప్పి వ్యాస భగవానుడు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సంజయుడి వంక తిరిగి ధృతరాష్ట్రుడు ఒక మాట అడిగాడు. ఇంతమంది రాజులు ఇంతకాలంగా ప్రాణాలకు తెగించి రాజ్యం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు కదా, రాజ్యం అనగానేమి భూమియే కదా, అసలు ఈ భూమి గురించి ఇంతమంది రాజులకి ఇంత తాపత్రయం ఉండడానికి, ఇంతమంది యుద్ధాలు చేయడానికి ఈ భూమికి ఏదో గొప్పతనం ఉంది, ఆ గొప్పతనం ఏమిటో నాకు చెప్పు అని అడిగాడు. ఒక్కొక్కసారి ధృతరాష్ట్రుడు అడిగేటటువంటి ప్రశ్నలు చిత్ర విచిత్రంగా అనిపించినా లోకానికి ఉపయోగపడేటటువంటి గొప్ప సమాచారం తెలియడానికి మాత్రం అవి హేతువులు అవుతాయి. ప్రశ్న వేసినా వెంటనే చెప్పగలిగినటువంటి సమర్థుడైన వాడు ఉండద్దు. చెప్పగలిగిన వాడు అక్కడ ఉండి వాడికి సమర్థత ఉంటే అడిగేవాడు అడిగినా అందులోంచి అద్భుతమైన సమాచారం వస్తుంది. చెప్పగలిగిన వాడు కానప్పుడు అటువంటి వారిని ప్రశ్న వేస్తే మాత్రం అందుకోవడానికి కావలసిన సమాచారం ఎలా లభిస్తుంది? సంజయుడు మహానుభావుడు, దైవానుగ్రహ సంపన్నుడు, సర్వజ్ఞుడు, ధర్మాత్ముడు కనుక వెంటనే ఆ భూమి యొక్క గొప్పతనాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. అధిప నానా ప్రకార చరాచరంబులింద వేర్వేర జనించు ఇంద పెరుగు పిదప ఇంద అడంగు ఈ పృథ్వీ దాన సకలమునకు పరాయణ స్థానమరయా. ఈ చరాచర జగత్తుందే ధృతరాష్ట్ర మహారాజా, కదిలేటటువంటి ప్రాణులు ఉన్నాయి, కదలని ప్రాణులు ఉన్నాయి. చెట్టు కదలదు, మిగిలినటువంటి ప్రాణులు ఉన్నాయి. వెన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటటువంటి ప్రాణులు, వెన్నుపాం అడ్డంగా ఉండేటట్టుగా పుట్టి నిలువుగా పెరిగేటటువంటి ప్రాణులు మనుష్యులు లాంటివి. అలాగే అండజములు గుడ్డులోంచి పుట్టేటటువంటి ప్రాణులు, స్వేదజములు చెమటలోంచి పుట్టేవి, పేలు మొదలైనటువంటివి, ఉద్భుజములు భూమిని చీల్చుకు పుట్టేటటువంటివి, జరాయుజములు మావితో పుట్టేటటువంటివి. ఇటువంటి ప్రాణులు ఎన్నో ఉన్నాయి. ఇందులో కొన్ని కదులుతాయి, కొన్ని కదలవు. ఈ కదలక కదిలే ప్రాణులు అన్నీ కూడా ఈ భూమిలోంచే పుడతాయి, ఈ భూమి మీదే పెరుగుతాయి, చిట్ట చివరికి ఈ భూమిలోనే లయమైపోతాయి. నిజానికి ఈ భూమి కన్నా పరబ్రహ్మస్వరూపం కంటితో చూడడానికి ఇంకెక్కడుంది? పరబ్రహ్మాన్ని చూడాలి అంటే ఏదో తపస్సు చేసి చూడక్కర్లేదు, ఈ భూమియే పరబ్రహ్మస్వరూపం. ఎందుకని? ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు పోతన గారు భాగవతంలో. ఏ ఒక్క పరబ్రహ్మము సృష్టికర్త అన్న పేరుతో బ్రహ్మగా లోకములను సృష్టిస్తోందో, ఏ పరబ్రహ్మము స్థితికర్త అనేటటువంటి కర్తవ్యతానిష్టతో శ్రీ మహావిష్ణువై ప్రాణులను నిలబెడుతోందో, ఏ ఒక్క పరబ్రహ్మమే తిరిగి రుద్రుడన్న పేరుతో ఆయుర్దాయం అయిపోయినా భగవంతుణ్ణి అందుకోలేకపోయిన వాళ్ళని పరమకారుణ్యంతో మళ్ళీ తనలోకి కలుపుకొని విశ్రాంతినిచ్చి మళ్ళీ శరీరాలు ఇస్తోందో, అటువంటి మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మము. అయినప్పుడు సృష్టికర్త స్థితికర్తల యొక్క ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మమైతే ఈ భూమిలోంచే అందరూ పుడుతున్నారు, ఈ భూమి ఎందే పెరుగుతున్నారు, ఈ భూమి ఎందే కలిసిపోతున్నారు. అయినప్పుడు ఈ భూమి యందు సమస్త చరాచర ప్రపంచము పుట్టి పెరిగి లయమవుతోంది కాబట్టి ఇంతకన్నా గొప్పది లోకంలో ఎక్కడుంటుంది? అటువంటి భూమి నాకు కావాలి అనేటటువంటి తాపత్రయం కలగడంలో ఆశ్చర్యమేముంది? పైగా పంచభూతములకు తన్మాత్రలు ఉంటాయి. సాధారణంగా ప్రతిపాదన చేసినప్పుడు ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్కటి చెప్తారు. ఏదో పంచభూతములంటే పృథివీ, ఆపు, తేజో, వాయు, ఆకాశములు. పృథివీ అంటే భూమి, భూమికి రసము రుచి, భూమికి వాసన. అలాగే అప్ అగ్ని, అగ్నికి తేజస్సు, ఆ నీరు, నీటికి చల్లతనం రుచి ఉంటాయి. అలాగే తేజో అగ్ని, అగ్నికి వేడి ఉంటుంది, ప్రకాశం ఉంటుంది. వాయువు కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది, శబ్దగుణకమై ఉంటుంది. ఆ వాయువునందే నిజానికి తరంగములు,
ప్రకంపనలు వెడుతూ ఉంటాయి. అందుచేత అది వాయువు తగిలినప్పుడు శరీరమునకు సుఖము కలుగుతుంటుంది. వాయు ప్రాణ సుఖం వాయు అంటారు. ఆకాశము శబ్దగుణకమవుతుంది. అంటే ఈ వాయువు వాక్కుగా మారితే వాక్కుగా మారినటువంటి వాయువు ఏదైతే ఉందో అది ఆకాశమునందే ప్రయాణించి అవతల వారి యొక్క చెవి గుండా లోపలికి వెడుతుంది. అందుకని ఆకాశము శబ్దగుణకము. కానీ ఈ 5 తన్మాత్రలు కూడా భూమికి ఉన్నాయి. అందుకే శబ్దము ఉన్నది, భూమికి శబ్దం ఉన్నది, స్పర్శ ఉన్నది, భూమిని ముట్టుకుంటే తెలుస్తోంది. శబ్ద స్పర్శ రస, భూమిలోంచి అనేకమైనటువంటి పంటలు రావట్లేదు, రుచి కలగట్లా. భూమిలోంచి వచ్చిన వాటికి అనేక పళ్ళు కూరలు ఆకులు అన్నీ తింటాలా మనం. కాబట్టి శబ్ద స్పర్శ రస రూప, భూమికి ఒక రూపం ఉంది. గంధ, గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత మొట్టమొదటి వర్షం పడగానే భూమిలోంచి వాసన వస్తుంది, వాసన ఉంది. 5 తన్మాత్రలు కూడా భూమికి ఉన్నాయి. ఈ భూమి యొక్క గొప్పతనం ఏమిటంటే మేరు పర్వతానికి దక్షిణంగా సుదర్శనము అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక పెద్ద ప్రదేశం ఉంది. అందులో ధృతరాష్ట్ర మహారాజా ఒక జంబూ వృక్షం ఉంటుంది, ఒక నేరేడు చెట్టు. ఆ చెట్టు నుంచి చాలా చప్పుడవుతూ ఉండగా పెద్ద పెద్ద పళ్ళు ఆ చెట్టు మించి రాలి కింద పడుతూ ఉంటాయి. అవి బాగా మగ్గిపోయి ఉన్నటువంటి కారణం చేత ఆ పళ్ళల్లోంచి కారేటటువంటి రసంతో ఒక నది ప్రవహించి ఉత్తర కురు భూముల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ప్రవహించి వెళ్ళేటప్పుడు ఏ ఏ ప్రదేశముల గుండా వెడుతూ ఉంటుందో, ఎక్కడెక్కడ స్పృశిస్తూ ఉంటుందో అక్కడక్కడ బంగారం అవుతూ ఉంటుంది. అందుకని ఆ నది ప్రవహించిన చోట బంగారం ఏర్పడుతుంది. కాబట్టి జంబూనదము అని బంగారానికి పేరు వచ్చింది. ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లు తాగినటువంటి వారికి వృద్ధాప్యము రాదు, రోగం ఉండదు, దాహం ఉండదు. ఈ నదికి పశ్చిమ దిక్కున ఈ నేరేడు చెట్లు గుంపులు గుంపులుగా పెరిగి ఉంటాయి. అందుకని ఇది ఉన్నటువంటి ప్రదేశానికి జంబూద్వీపము అని పేరు వచ్చింది. దానికే సుదర్శన ద్వీపము అని ఇంకొక పేరు కూడా ఉంది. ఈ ద్వీపానికి చుట్టూ ఉప్పు నీటి సముద్రం ఉంది. తూర్పు పడమర దిక్కుల యందు పొడవుగా సముద్రం వ్యాపించి ఉంటుంది. దేవతల యొక్క వివిధ శ్రేణులతో కూడుకున్నటువంటి హిమవత్ పర్వతాలు, నిషధ పర్వతాలు ఈ జంబూద్వీపంలోనే ఉన్నాయి. ఇక్కడ అనేక మంది దేవతలు కొలువై ఉంటారు. ఇక ఈ మేరు పర్వతానికి పునాది చాలా లోతైనదై ఉంటుంది. మేరు పర్వతం అనేటటువంటిది దేవతలందరికీ కూడా నివాస స్థానం. ఆ మేరు పర్వతం మీద దేవేంద్రుడు బ్రహ్మ మొదలైనటువంటి వారు తిరుగాడుతూ ఉంటారు. ఆ మేరు పర్వతం యొక్క కొండ చిరియలలోనే పార్వతీ పరమేశ్వరులు సర్వకాలముల యందు విహరిస్తూ ఉంటారు. ఈ జంబూద్వీపం 9 భాగములుగా విభజింపబడింది అని చెప్పి ఆయన ఆ విభాగములనన్నింటినీ వర్ణన చేశాడు. చేసి సంజయుడు ధృతరాష్ట్రుడితో ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆ హిమాలయ పర్వతమునకు యువతలకి ఉన్నటువంటి ప్రాంతమునంతటినీ కూడా భారతవర్షము అని పిలుస్తారు. ఈ భారతవర్షంలో ఉత్తర దిక్కున ఉన్నటువంటి భూములన్నీ కూడా దేవతా భూములు, ఉపాసనకు యోగ్యత కలిగినటువంటి ప్రాంతములు. అవి ఉత్తరోత్తరంగా వెళ్ళే కొద్దీ శక్తి, సామర్థ్యము, ఆయువు, ఆరోగ్యము, సౌఖ్యము, పుణ్యకార్యములు చేయడానికి కావలసినటువంటి శక్తి, ఇటువంటి వాటిని ఉద్దీపింప చేయగలిగినవై ఉంటాయి. సమస్తమైనటువంటి శక్తులకు, సమర్థతలకు నెలవై ఉంటాయి. అక్కడ ఉపాసన ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అటువంటి చోట దేవతలను ఆరాధించి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత కలిగినటువంటి శ్రద్ధ పాత్రత కాగా దానిని అడ్డుపెట్టి పరమేశ్వరుడు ఇచ్చేటటువంటి జ్ఞానము అద్వైతానుభూతిగా మారి జనన మరణ చక్రము నుండి విడుదల పొందడానికి కావలసినటువంటి దివ్యత్వము ఆ భూముల యందు ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఈ జంబూ ద్వీపంలో 7 ద్వీపములు ఉన్నాయి. జంబూద్వీపంతో కలిపి 7 ద్వీపములు ఉన్నాయి. అవి జంబూద్వీపము, శాల్మల ద్వీపము, క్రౌంచ ద్వీపము, కుశద్వీపము, శాకద్వీపము, పుష్కర ద్వీపము అనబడేటటువంటివి 7 ద్వీపాలు. ఈ 7 ద్వీపాలు పరమాద్భుతమైనటువంటి ద్వీపాలు. ఇక్కడ
ఇంత పవిత్రమైనటువంటి భూమి అయిన కారణం చేత, ఇంత ఐశ్వర్యమునకు నిధి అయిన కారణం చేత ఎందరో రాజులు పరమాద్భుతమైనటువంటి యుద్ధములను చేసి రాజ్యమును పొందడానికి ప్రయత్నం చేశారు. అందులో భగీరథుడు, రఘువు, యయాతి, నహుషుడు మొదలైనటువంటి చక్రవర్తులు ఎందరో ఉన్నారు. అలాగే కులపర్వతములు అని చెప్పి కొన్ని కుల పర్వతములు ఉన్నాయి. అవి మలయము, శుక్తిమంతము, వింధ్యము, పారియాత్రము, మహేంద్రము, వృక్షవంతము, సహ్యము, ఈ 7 కూడా కులపర్వతాలు అని అంటారు. ఈ కులపర్వతములు అన్న పేరు రావడానికి కారణం అవి భూమిని మోసేటటువంటి లక్షణంతో ఉంటాయి అని. ఆదివరాహస్వామి భూదేవితో మాట్లాడుతూ భూధరములని వీటికి పేరు, భూమిని మోస్తాయి అంటాడు. కాబట్టి అవి కులపర్వతములు అని పిలువబడుతున్నాయి. ఈ పర్వతాల యొక్క చర్యలలో, ఈ పర్వతాల యొక్క వరుసలలో ఎన్నో మణులు లభిస్తూ ఉంటాయి. ఇక అనేకమైనటువంటి విలువైన ఖనిజములు లభిస్తూ ఉంటాయి. ఇంత గొప్పదైనటువంటి ఈ పర్వతాలకి ఉపపర్వతాలు ఉన్నాయి. ఆ ఉపపర్వతాలలో ఇనుము, బంగారము, వెండి, రాగి, తగరము ఇవన్నీ కూడా గనుల రూపంలో కుప్పలు పోసినట్లు లభిస్తాయి. ఇంతటి మహదైశ్వర్యముతో కూడుకున్నటువంటి ఈ భూభాగం ఏదైతే ఉందో ఇది సర్వసంపత్కరము కాబట్టి బాహ్యమునందు ఐశ్వర్యప్రదాయకం, ఆంతరమునందు ఉపాసనకి యోగ్యమైనటువంటి భూమి. కాబట్టి ఈ భూమిని ఆక్రమించాలని, ఈ భూమిని పరిపాలించాలని ఎందరో రాజులు ప్రయత్నించారు. మహర్షుల యొక్క తప ఫలితంగా ప్రవహించినటువంటి పరమాద్భుతమైనటువంటి నదులు ఈ నదులు ఈ భూభాగంలో ఉన్నాయి. అవి పాపములను భంజింపచేస్తాయి. మన దేశంలో ఉండేటటువంటి నదుల యొక్క గొప్పతనం ఏమిటంటే కేవలం నీళ్లు ప్రవహించడం కాదు, ప్రతి నదికి అధిష్టాన దేవత ఉంది. గోదావరి నదికి అధిష్టాన దేవత ఉంది. దర్శనాన్ని పొందినటువంటి వారు ఎందరో ఉన్నారు. గోదావరి నదిని అప్పడిగితే 1000 బిందెలతో అప్పిచ్చింది. అప్పిస్తే అప్పుచ్చుకున్న మహానుభావుడి విగ్రహం ఇప్పటికీ ఆ భద్రాచల క్షేత్రంలో అంబసత్రంలో ఉంటుంది. ఆయన మళ్ళీ పట్టుకెళ్ళి అప్పు గోదావరికి తీర్చారు. గోదావరి నదికి అధిష్టాన దేవత ఉంది, గంగా నదికి అధిష్టాన దేవత ఉంది. నిన్ననే కదా ఉద్యోగ పర్వంలో పరశురాముడితో భీష్ముడు యుద్ధానికి వెడుతున్నప్పుడు గంగ యొక్క అధిష్టాన దేవత వచ్చి పరశురాముడితో మాట్లాడినటువంటి వైనాన్ని మనం గమనించాం. వాళ్ళందరికీ కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు. ఈ నదీ జలములు పాపభంజనం చేస్తాయి. ఇది నేను చెప్పడం కాదు, శంకర భగవత్పాదులంతటి మహాత్ములు చెప్పిన మాట. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేదన చర్చ అని. అంతటి పరమ పవిత్రత కలిగినటువంటి నదులు అవి ఈ దేశంలో ప్రవహించడం మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. అటువంటి నదులు గంగా, తుంగభద్ర, వేత్రవతి, వేదవతి, కృష్ణవేణి, పెన్న, యమున, తమస, శిరావతి, కావేరి, గోదావరి, నర్మద, బాహుద, సరయు, శతద్రువు, వితస్త, విపాశ, తామ్రపర్ణి అనేటటువంటివి మహానదులు. ఇవి కాకుండా పర్వతాల్లో అనేకమైనటువంటి చిరునదులు ఏర్పడుతుంటాయి. ఏర్పడి చిన్న చిన్న పాయలుగా ప్రవహించి ఒక్కొక్క చోట అవి మరింత ప్రవాహాన్ని సంతరించుకొని ఉపనదులు నదుల్లో కలుస్తూ ఉంటాయి. నదులు సముద్రం నందు సంగమిస్తూ ఉంటాయి. ఈ నదీ ప్రవాహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ విశేషమైనటువంటి పంటలు పండుతుంటాయి. అందుచేత ధాన్యలక్ష్మితో శోభించి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జీవనం చేస్తూ ఉంటారు. ఇటు పాపభంజనము చేయగలిగినటువంటి శక్తిని, అటు అన్నాన్ని పెట్టగలిగినటువంటి శక్తిని పొంది ఈ నదులు ఈ భారతదేశంలో ప్రవహిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా పరమాద్భుతమైనటువంటి అరణ్యములు ఎన్నో ఉన్నాయి. ఆ అరణ్యములలో కూడా ఎంతో సంపద లభిస్తుంది. అరణ్యములలో లభించేటటువంటి సంపదని పొందాలి అంటే దానికి కొంత శిక్షణ కలిగినటువంటి వారు, ఆ అరణ్యమునందు తిరగగలిగినటువంటి ప్రావీణ్యము కలిగినటువంటి వారు, అక్కడ ఎక్కడ ఎటువంటి వృక్ష సంపద ఉన్నదో, ఎటువంటి కలప లభిస్తుందో, ఏ ప్రాంతముల యందు ఎటువంటి పళ్ళు మొదలైనవి లభిస్తాయో తెలుసుకుని తీసుకురాగలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ
శక్తి, ఆ సామర్థ్యము, ఆ జ్ఞానము కలిగినటువంటి వారు ఉన్నారు. వారి ద్వారా సమకూర్చుకుంటూ ఉంటారు. అట్లాగే పరమాద్భుతమైనటువంటి రాజ్యములు ఉన్నాయి. ఈ రాజ్యములన్నీ కూడా చాలా సుందరమైనటువంటివి, అన్నిటినీ మించి విశేషమైనటువంటి జనంతో ఉంటాయి. ఇక్కడ ధర్మము, అర్థము, కామము అన్ని వేళలా కూడా అనుష్ఠింపబడుతూ ఉంటాయి. ఇది దేని కొరకు అంటే మోక్షము కొరకు. ఇక మళ్ళీ వేరే చెప్పవలసిన అవసరం ఉండదు కదా. ధర్మము, అర్థము, కామము అంటే అర్థము ధర్మము చేత ముడిపడుతుంది. సంపాదిస్తే ధార్మికంగా సంపాదించడం, ఖర్చు పెడితే ధార్మికంగా ఖర్చు పెట్టడం. కామము ఏదైనా కోరిక ఏర్పడితే ధర్మచట్రంలో ఇముడుతుందా పరిశీలించుకోవడం, ధర్మచట్రంలో ఇమడదు ఆ కోరికని మనసులోంచి తొలగించడం, ధర్మచట్రంలో ఇముడుతుంది ధార్మికంగా దాన్ని అనుభవించడం. ధర్మమునకు అర్థము కామము ముడిపడి ఉంటాయి. ధర్మమునకు అర్థము కామము ముడిపడితే అదే మోక్షమునకు కారణము. ఇక మళ్ళీ కొత్తగా మోక్షమునకు ఏమీ ప్రయత్నం ఉండదు. ధార్మికమైనటువంటి నడవడియే విడుదలకు కారణము. తాడు ఇలా తిప్పాననుకోండి కట్టేసినట్టు, తాడు ఇలా తిప్పాననుకోండి విప్పేసినట్టు. ధర్మానుష్ఠానము కర్మబంధములను విప్పేస్తుంది. కాబట్టి పశువు పశుపతి యందు ఐక్యమైపోతాడు. కాబట్టి అటువంటి ధర్మార్థకామములు అనుష్ఠింపబడేటటువంటి పరమ పవిత్రమైనటువంటి భూభాగము భారతదేశము. అక్కడ ఎన్నో రాజ్యములు ఉన్నాయి. ఈ రాజ్యములన్నీ కూడా బహుసుందరమైనటువంటివి. అటువంటి పరమసుందరమైనటువంటి నగరములలో, ఆ రాజ్యములలో ఎన్నో భవనములు, ఎంతో సంపత్తి, విశేషమైనటువంటి జనబాహుళ్యము. అవి వంగ, వరాట, లాట, బాహ్లిక, బహుదాన, కిరాత, కేకయ, అశ్మంత, కాశ్మీర, గాంధార, కాంభోజ, కేరళ, మాళవ, పాంచాల, బర్బర, వత్స, మచ్చ, మగధ, మలయాళ, కళింగ, కుకుర, కొంకణ, టెంకణ, త్రిగర్త, సాముద్ర, పులింద, పుండ్ర, పాండ్య, అభీర, సవ్వీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, విదేహ, విదర్భ, ద్రవిడ, దశార్ణ, కర్ణాట, గౌళ, అంగ, నేపాళ, గూర్జర, కుంతల, అవంతి, కామరూప, అట్లాగే పులింద, పుండ్ర, పాండ్య, అభీర, నేపాళ, గూర్జల, కుంతల, అవంతి, కామరూప ఇటువంటివన్నీ కూడా పరమాద్భుతమైనటువంటి దేశములున్నాయి. సాల్వ, శూరసేన, సుదేష్ణ, సుహ్మ, కురు, కరూష, కాశ, కోసల, యవన, యుగంధర, ఆంధ్ర, సింధు, చేది, చోళ మొదలైనటువంటి రాజ్యములన్నీ కూడా బహుసుందరమైనటువంటి విశేషమైనటువంటి జనులతో కూడుకున్నవై, జన సమర్థతతో కూడుకున్నవై, జనబాహుళ్యముతో కూడుకున్నవై, ప్రకాశిస్తూ శోభిస్తూ ఉండేటటువంటి రాజ్యములు మహారాజా. వీటిని రాజులు పరిపాలించారు. ఈ పరిపాలించేటప్పుడు కేవలము న్యాయం ఒక్కటే కాదు, రాజులు న్యాయమునకు పక్కన కరుణ కూడా కలిపారు. కరుణామూర్తులై న్యాయమును అందించారు. న్యాయము అంటే ఏదో 2x2 4 అన్నట్టుగా కాదు. న్యాయము పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దయతో కూడుకున్నటువంటి వారై రాజ్య పరిపాలన చేసినటువంటి కారణం చేత లోకమునకు న్యాయమును, ధర్మమును దృష్టిలో పెట్టుకొని అందించినటువంటి కారణం చేత అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా బహు సంతోషాన్ని పొందారు. రాజులందరూ కూడా ఖ్యాతి గణించారు. భూమి కామధేనువై వర్ధిల్లింది. ఎప్పుడైతే రాజు న్యాయధర్మములను అనుష్ఠిస్తాడో, ధర్మచట్రమునందు ఇమిడినటువంటి న్యాయాన్ని లోకానికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడో, అటువంటి రాజు చేత పరిపాలింపబడుతున్నటువంటి భూమి సంతోషించి కామధేనువై ఎల్లరకు కావలసినటువంటి కామితములను వర్షించింది. ఆ విధంగా ఈ భారతదేశం, ఈ భూమి లోకానికంతటికీ సంతోషాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఇటువంటి చోట రాజులు రాజ్యమును పొందాలి అని ఆకాంక్షించడం ఆశ్చర్యం కాదు కదా అని చెప్పి, అవతల కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు జరిగేటటువంటి యుద్ధంలో భీష్మమరణంతో ప్రారంభం చేసి, అసలు ఆ యుద్ధం ప్రారంభం నుంచి ఎలా జరిగింది అన్నదాన్ని ధృతరాష్ట్ర మహారాజుకు వివరణ చేస్తూ అంటాడు. ఇక యుద్ధం ప్రారంభమవుతుందనగా దుర్యోధనుడు
చుట్టూ ఉన్నటువంటి వీరులందరితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. మన సైన్యానికి అంతటికీ సర్వసైన్యాధ్యక్షుడు భీష్ముడు. ఈయన మహానుభావుడు, మహావీరుడు. ఈయన మనందరినీ కూడా రక్షించగలిగినటువంటి వాడు. ఈ పృథివీ మీద ఆయనకు ఎదురు తిరిగి పోరాడగలిగినటువంటి వాడు లేడు అని ఆయనే ఇంతకుముందు ప్రస్తావించాడు. శత్రువులను ధ్వంసం చేయడంలో ఆరితేరినటువంటి విలుకాడు. ఇటువంటి ఈ భీష్ముడు మనందరినీ రక్షిస్తాడు. మనం భీష్ముడిని రక్షించుకోవాలి. మనందరినీ రక్షించగలిగినటువంటి భీష్ముడిని కొత్తగా మనం రక్షించవలసినటువంటి అవసరం ఏమిటి అని అడుగుతారేమో. ఒక విషయాన్ని జాగ్రత్తగా వినండి అంటూ దుర్యోధనుడు అంటాడు, ఏమరి రక్షసాలని మృగేంద్రుని నక్కయు గోలుపుచ్చు సంగ్రామములోన కంగలిగి కావక తక్కిన ఆ శిఖండిచే ఈ మనుచేంద్రు కోల్పడమే ఇట్టిది గోల్పులి నిద్రవోవా నుద్దామ బలంబుమై గొరియతాకి వధించిన ఎట్టులుండదే. భీష్ముడు ఎంతమందితోనైనా నేను యుద్ధం చేస్తాను, కానీ శిఖండితో యుద్ధం చెయ్యను అన్నాడు. శిఖండి ఎవరో కాదు, అంబ ఎవరో కాదు, కేవలం భీష్ముణ్ణి చంపడం కోసమే అంత తపస్సు చేసి శిఖండిగా పుట్టింది అని మహాభారతం ఉద్యోగ పర్వంలో మనం వినడం జరిగింది. కాబట్టి ఆ శిఖండి అంత తపస్సు చేసి భీష్ముడి కొరకు మాత్రమే కారణజన్ముడిగా వచ్చినటువంటి వాడు. అటువంటి శిఖండి గత జన్మలో అంబ కేవలం భీష్ముడి మీద పగతో వచ్చింది అంబ శిఖండిగా. కాబట్టి ఆ శిఖండి భీష్ముడి జోలికి వస్తే ప్రమాదం. ఆ శిఖండితో నేను యుద్ధం చెయ్యను అని భీష్ముడు ఇతపూర్వమే ప్రకటించి ఉన్నాడు. కాబట్టి పాండవులు శిఖండితో భీష్ముడికి ప్రమాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆ శిఖండి నుండి భీష్ముడిని కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకని అంటే ఏమరి రక్షసాలని మృగేంద్రుని నక్కయు గొలుపుచ్చు. ఒక సింహం ఏమరపాటుతో ఉండి చుట్టూ పరికించకుండా ఉన్నటువంటి సమయం చూసి ఒక నక్క సింహాన్ని చంపచ్చు. ఏం చెప్పగలం? సంగ్రామములోన కన్గలిగి కావక తక్కిన ఆ శిఖండిచే ఈ మనుజేంద్రు కోల్పడమే. మనం చాలా జాగ్రత్తగా భీష్ముడిని శిఖండి నుంచి రక్షించుకుంటూ ఉంటే చాలు. భీష్ముడు మనందరినీ రక్షిస్తాడు. ఎందుకంటే భీష్ముడు శిఖండితో యుద్ధం చేయడు, ఆయన చెప్పాడు కదూ. అందుకని ఏమరపాటుగా ఉన్నటువంటి సింహాన్ని నక్క చంపేసినట్టు భీష్ముడి జోలికి శిఖండి రాకుండా ఉండాలి అంటే మనం భీష్ముడిని కాపాడుకుంటూ ఉండాలి. ఇట్టిది గోల్పులి నిద్రవోవా ఉద్దామ బలంబుమై గొరియతాకి వధించిన ఎట్టులుండదే. ఒక పెద్ద పులి నిద్రపోతోంది. ఆ పెద్ద పులి నిద్రపోతుంటే ఎక్కడి నుంచో ఒక గొర్రె, చాలా బలమైనటువంటి గొర్రె పరిగెత్తుకొచ్చి దాని ప్రాణస్థానాన్ని ఢీకొట్టింది. ఎంత పెద్ద పులి అయితే మాత్రం ఆ గొర్రె వచ్చి అంత పరిగెత్తుకుంటూ వచ్చి తన ప్రాణస్థానమును ఢీకొడితే ఆ పెద్ద పులి మరణించింది. ఒక గొర్రె పెద్ద పులిని చంపినట్టు, ఒక నక్క సింహాన్ని చంపినట్టు శిఖండి భీష్ముడికి ఆపద తేవచ్చు. భీష్ముడికి ఆపద వస్తే మనది రక్షించేవాడెవరు? భీష్ముడు ఉంటే మనందరినీ రక్షిస్తాడు. కాబట్టి భీష్ముడిని మనం రక్షించుకోవాలి. కాబట్టి సర్వకాలముల యందు ఏ వంక నుంచైనా శిఖండిని మాత్రం ఎదిరించి భీష్ముడిని కాపాడుతుండండి. ఆయననొక్కడిని కాపాడుకోగలిగితే మనందరం కూడా సంతోషంగా ఉంటాం అని చెప్పాడు. తెల్లవారింది. ధృతరాష్ట్ర మహారాజా, ఇటు కౌరవులు అటు పాండవులు అందరూ కూడా యుద్ధానికి సన్నద్ధమై బయలుదేరారు. భీష్మాచార్యుడు సర్వసైన్యాధిపతి, కురుపితామహుడు, మహానుభావుడు, కారణజన్ముడు, ఇత పూర్వం వసువు, మహాజ్ఞాని, ధర్మానుష్ఠాన తత్పరుడు, శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడి చేత పొగడబడినటువంటి వాడు, లోకమునకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందించినటువంటి వాడు, స్వచ్ఛంద మరణాన్ని తండ్రి నుండి వరంగా గ్రహించినటువంటి వాడు, ఆజన్మ బ్రహ్మచర్యాన్ని నిర్వహించినటువంటి వాడు, గురువైనటువంటి పరశురాముడు కూడా ఎదుర్కోవడానికి సాధ్యం కానటువంటి దుర్నిరీక్షమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, ఈ భూమి మొత్తం మీద భీష్ముడితో నేను యుద్ధం చేస్తానని చెప్పగలిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి రాజు లేనివాడు. అంతటి మహాపరాక్రమోపేతుడైనటువంటి భీష్ముడు యుద్ధానికి బయలుదేరుతున్నాడు. పరిధానంబును తేరు అశ్వములు చాపమున్
పరిస్ఫీత వజ్ర రుచి వ్యాప్త సువర్ణ తాళమయ చెంచత్కేతువున్ వర్ణముంగరమొప్పన్ తెలుపారు వెల్గొడుగుతో గంగాసుతుండా సుధాకరుడుంబోలి వెలింగే దర్పమసగన్ కౌరవ్య సైన్యాభికిన్. ఆ కురు సైన్యం అనేటటువంటి మహాసముద్రంలో ఆ భీష్ముడు ఒక పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశించాడు. ఆయన కట్టుకున్నటువంటి వస్త్రాలు, ఆయన ఆహార్యం అంతా కూడా ధగ 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 మెరిసిపోతోంది. ఆ పెట్టుకున్నటువంటి ఆభరణాలు, ఆయన తొడుక్కున్నటువంటి బట్టలు, ఆయన ధరించినటువంటి ఆ బాణములు పెట్టుకునేటటువంటి తూణీరములు అన్నీ కూడా మెరిసిపోతుంటే చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక రథానికి కట్టినటువంటి గుర్రాలు ఎప్పుడెప్పుడు యుద్ధభూమిలో వీరవిహారం చేస్తావా అన్నట్టుగా పరిగెత్తడానికి అంత సిద్ధంగా ఉన్నాయి. ధనస్సు వజ్రాలతో పొదగబడి ఉంది, మిరిసిపోతోంది. తాటి చెట్టు ఆయన యొక్క గుర్తు. ఆ తాటి చెట్టు బంగారంతో తయారు చేయబడినటువంటిది గుర్తుగా పతాకం మెరిసిపోతోంది. కట్టుకున్నటువంటి కవచం విశేషమైనటువంటి కాంతులీనుతోంది. రథం మీద తెల్లటి గొడుగు ప్రకాశిస్తోంది. ఆయన తనంత తానుగా ఒక చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి ప్రకాశంతో ఉన్నాడు మహానుభావుడు. ఇక మిగిలిన వీరులు కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమం బొప్ప కలశజుండు కనక గోవృష సాంద్ర కాంతి కాంతధ్వజ విభవ విలాసంబు వెలయ కృపుడు మణిసింహలాంగూల మహిత కేతుప్రభా స్ఫురణంబు మెరయంగ గురుసుతుండు రత్నశిలారశ్మి రాజిత కదలికా మహిమ శోభిల్లంగ మద్రవిభుడు వెడలి తమ తమ చతురంగ వితతులెల్ల ఉచిత గతి నుల్కొనంగ చేయుచు కడంగి సంగరోత్సవ సంభృతోత్సాహులగుచు నగుచు తగు మాటలాడుచు నడిచిరెలమి. మిగిలినటువంటి వీరులు వాళ్ళకి యోగ్యమైనటువంటి రథములను అధిరోహించి ఆ పతాకాలు ప్రకాశిస్తుండగా వెడుతున్నారు. ద్రోణాచార్యుల వారి యొక్క రథం మీద బంగారంతో నిర్మింపబడినటువంటి యజ్ఞ వేదిక ఆ పతాకం మీద గుర్తుగా ప్రకాశిస్తోంది. కృపాచార్యుల వారి యొక్క రథం మీద గోవు ప్రకాశిస్తోంది గుర్తుగా, ఆ జెండా మీద గోవు గుర్తుగా ప్రకాశిస్తోంది. అట్లాగే అశ్వత్థామ యొక్క రథం మీద ఉన్న జెండా మీద మణినిర్మితమైనటువంటి సింహపు తోక గుర్తుగా ఉంది. అట్లాగే రత్నాలతో కూడినటువంటి అరటి చెట్టు ఒకటి మద్రరాజైనటువంటి ఆ శల్యుడి యొక్క జెండా మీద గుర్తుగా కనపడుతోంది. ఇటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పతాకములతో కూడుకున్నటువంటి పరమాద్భుతమైనటువంటి రథములెక్కి పెళ్ళికెళ్తున్న వాళ్ళు ఎంత సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారో అలా మాట్లాడుకుంటూ పరమోత్సాహంగా వీరులందరూ కూడా యుద్ధానికి బయలుదేరి వస్తున్నారు. సింధు దేశాధిపతి అయినటువంటి మహావీరుడు జయద్రథుడు, కళింగరాజు భగదత్తుడు, అలాగే కురువీరులలో చాలా వృద్ధుడైనటువంటి బాహ్లికుడు, అతని కొడుకైనటువంటి సోమదత్తుడు, మనవడైనటువంటి భూరిశ్రవుడు ముగ్గురు కలిసి యుద్ధానికి వస్తున్నారు. 3 తరాల వాళ్ళు. అంత ఉత్సాహంగా వాళ్ళందరూ యుద్ధానికి బయలుదేరి వస్తున్నారు. కాంభోజ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు సుదక్షిణుడు. ఇంతమంది యుద్ధానికి వస్తుంటే 10 అక్షౌహిణీల సైన్యం వీళ్ళందరితో కలిసి వెళ్ళింది. ఒక అక్షౌహిణీ సైన్యానికి దుర్యోధనుడు నాయకత్వం వహించి బయలుదేరి వస్తున్నాడు. మదపుటేనుగు మీద వస్తున్నాడు. పైన తెల్లటి గొడుగు ప్రకాశిస్తోంది. వజ్రాలతో కూడుకున్నటువంటి చామరాలు 2 పక్కలా కూడా ఆయనకి వీస్తున్నారు. రత్నాలు పొదిగినటువంటి సర్పము భుజంగము గుర్తుగా ఉన్నటువంటి పతాకం పైన ఆ రథం మీద ఎగురుతోంది. అటువంటి స్థితిలో అనేకమైనటువంటి ఆయుధాలు పట్టుకుని వీళ్ళందరూ బయలుదేరి వస్తున్నారు. బంగారు రంగులలో ఉన్నటువంటి కవచములను తొడుక్కుని ఉన్నారు.
బల్లెములు పట్టుకున్నారు, పెద్ద పెద్ద సూదులు పట్టుకున్నారు, 2-3 నాలుకలు ఉన్నటువంటి సూదులు పట్టుకున్నారు, గండ్రగొడ్డళ్ళు పట్టుకున్నారు, చిల్లకోలలు పట్టుకున్నారు, ఇనప గుదియలు పట్టుకున్నారు, గదలు పట్టుకున్నారు, ధనస్సులు పట్టుకున్నారు, తుణీరములు పట్టుకున్నారు, ఖడ్గములు పట్టుకున్నారు, బాణములు పట్టుకున్నారు, రోకళ్ళు, వంకర కత్తెలు, వంకర కత్తులు, ఈటెలు, ఒకటేమిటి ఇన్ని రకములైనటువంటి ఆయుధములు, ఇన్ని ఆయుధములు పట్టుకుని అందరూ కూడా యుద్ధం అంటే ఒక క్రీడ అని భావన చేస్తూ అంత సంతోషంగా ఇంతమంది యుద్ధానికి బయలుదేరారు. ఆ బయలుదేరినటువంటి సమయంలో కురు సైన్యానికి సర్వసైన్యాధిపతి అయినటువంటి భీష్మాచార్యుల వారు దుర్యోధనుడి వంక చూసి, నీ మిత్రుడైనటువంటి కర్ణుడు మాత్రం నేను యుద్ధం చేసేటప్పుడు రావడానికి వీలు లేదు, అంతేకాదు నేను యుద్ధం చేసినంతసేపు అతని కొడుకులు కానీ, స్నేహితులు కానీ, మంత్రులు కానీ, బంధువులు కానీ ఎవ్వరూ యుద్ధంలో పాల్గొనడానికి వీల్లేదు. వాళ్ళెవ్వరూ యుద్ధంలో పాల్గొనకుండా చూడవలసినటువంటి కర్తవ్యం నీది అని దుర్యోధనుడితో చెప్తే, నేను ఒక్కడనే యుద్ధం చేయగలనని మీ పౌరుష పరాక్రమాల మీద అంత నమ్మకంతో మీరు యుద్ధానికి సిద్ధపడి ఉండగా మాకు విజయానికి ఏమి కొరత, ఏమీ బెంగలేదు, పరమ సంతోషం, కర్ణుడు యుద్ధానికి రాడు అని చెప్పి బయలుదేరారు. భీష్ముడు మనుష్యాకారంలో ఒక గొప్ప వ్యూహాన్ని రచించాడు యుద్ధానికి. అందులో ముఖం పడమర దిక్కుకి తిరిగి ఉంది. ఆ ముఖ ద్వారం దగ్గర తాను నిలబెట్టాడు, ద్రోణాచార్యుల వారు నిలబడి ఉన్నారు. అంటే అసలు వాళ్ళిద్దరినీ దాటి అందులోకి వెళ్ళడమే ఎంత కష్టమో అర్థమవుతుంది. ముఖం దగ్గరే భీష్ముడు, ద్రోణుడు, అట్లాగే కుడివైపున కృపాచార్యుల వారు. అసలు ఆయన అవధ్యుడు, ఆయన్ని చంపడమే సాధ్యం కాదు, అటువంటి వాడు కుడి పక్కన. ఎడమవైపు కృతవర్మ, ఇక శల్యుడు, వీళ్ళిద్దరూ ఎడమవైపున ఉన్నారు. ఆ వ్యూహానికంతటికీ వెనుక వైపున బాహ్లికుడు కొడుకు సోమదత్తుడు, సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు, వీళ్ళ ముగ్గురు ఆ వ్యూహానికి వెనక వైపు నిలిచారు. వ్యూహానికి మధ్యలో దుర్యోధనుడు, అతని తమ్ములు ఉన్నారు. 4 వైపులా ఇటువంటి వీరులను మోహరించి మానవాకారంలో ఉండేటటువంటి ఒక గొప్ప వ్యూహాన్ని రచించి భీష్ముడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. పాండవులందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. ధర్మరాజు గారు యుద్ధానికి బయలుదేరితే ఎంతో గొప్పగా అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆయనకి ఆశీర్వచనం చేశారు. ఆకాశం వరకు ఆ సువాసనలు అన్నీ కూడా ఎగసి వస్తున్నాయి. వాళ్ళు ధరించినటువంటి ఆభరణములలో ఉండేటటువంటి మణుల కాంతులు ఆకాశంలో నిలబడినటువంటి దేవతల వరకు ఆ వెలుగులు ప్రసరిస్తున్నాయి. దేవతలందరూ కూడా వచ్చి ఆకాశంలో నిలబడి ఇటువంటి పరమాద్భుతమైనటువంటి యుద్ధాన్ని చూడవలసిందే అని నిలబడి ఉన్నారు. రథములకు కట్టబడినటువంటి చిరుగంటల సవ్వళ్ళు అంతటా వ్యాపించి ఉన్నాయి. ఆ పదాతి దళం పట్టుకున్నటువంటి కత్తుల యొక్క కాంతుల తలతలలతో వెలుగులు నిండిపోయి యుద్ధభూమి అంతా కూడా ప్రసరించి ఉంది. ఆ జెండాల మీద ఉండేటటువంటి గుర్తులకు పొదగబడినటువంటి మణుల యొక్క కాంతులు సూర్యకాంతితో పోటీ పడుతున్నాయి. అంత గొప్పగా ధర్మరాజు గారు బయలుదేరాడు, భీముడు బయలుదేరాడు, అర్జునుడు యుద్ధానికి బయలుదేరాడు. అందున అసలు ఆ అర్జునుడు యుద్ధానికి వస్తున్నప్పుడు లోపల అంత టీవీగా గాంధీవం పట్టుకుని అర్జునుడు కూర్చుని ఉంటే మహానుభావుడు ఎవరిని చూసేటప్పటికి లోకమంతా కన్ను తిప్పుకోలేక చూస్తూ ఉండిపోతుందో అటువంటి కృష్ణ పరమాత్మ హొయలుగా పగ్గాలు పట్టుకుని సారథ్యం చేసి వస్తూ ఉంటే అందరూ అసలు ఆ రథం వంక కృష్ణార్జునుల వంక చూస్తూ ఆశ్చర్యపోయేటట్టుగా ఉంది. అర్జునుడు దేవదత్తము అనబడేటటువంటి శంఖాన్ని పూరించాడు. ఆ వస్తున్నటువంటి అర్జునుడు ఎంత అందంగా ఉన్నాడంటేట, గాంధీవం బింద్రచాపంబు కరణి నొప్ప మెరసి దివ్య కిరీటంబు మెరుగులడర జ్యానినాదంబు గర్జగా మీని కృష్ణ కాంతి పొలిచే కవ్వడియను కారుమొగులు. ఆ అర్జునుడు వస్తుంటే ఆ రథంలో వస్తున్నటువంటి ఆ అర్జునుడి యొక్క రూపం, సారథ్యం చేస్తున్నటువంటి కృష్ణుడి కాంతి ఎంత వైభవోపేతంగా ప్రకాశించింది అంటే అసలు
ఆ అర్జునుడే చూడ్డానికి నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట. ఇక ఆ నల్లటి మబ్బులా ఉన్నటువంటి వాడికి చేతిలో పట్టుకున్నటువంటి ఆ గాంధీవమనబడేటటువంటి ధనస్సు మెరిసిపోతూ నల్ల మబ్బు మీద ఏర్పడినటువంటి ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో అలా ఉందిట. ఆ ఇంద్రధనస్సులా ఉన్నటువంటి గాంధీవాన్ని పట్టుకుని వస్తుంటే ఆయన పెట్టుకున్నటువంటి కిరీటంలోంచి వస్తున్నటువంటి మెరుపుల కాంతి ఆ నల్ల మబ్బు మీద వస్తున్నటువంటి మెరుపుల కాంతిలా ఉందిట. ఆ గాంధీవానికి ఉన్నటువంటి వింటి నారిని ఆయన లాగి విడిచిపెట్టినప్పుడు వచ్చేటటువంటి వింటి నారి శబ్దం మేఘములలోంచి వచ్చేటటువంటి గర్జన శబ్దం ఎలా ఉంటుందో అలా ఉందిట. నల్లటి కాంతి కలిగినటువంటి వాడై శరీర కాంతి ఒక నల్లటి మబ్బు ఇన్ని సోయగాలతో కలిసి ఆకాశంలో వస్తుంటే కంటికి ఎంత ఇంపుగా ఉంటుందో అర్జునుడు రథమెక్కి వస్తుంటే అలా ఉందిట. ఇక కవలలైనటువంటి నకుల సహదేవులు కూడా సంతోషంగా మాట్లాడుకుంటూ యుద్ధానికి ఏదో ఒక క్రీడ కోసం వెడుతున్న వాళ్ళు ఎలా వెడతారో అంత టీవీగా అంత సంతోషంగా వస్తున్నారు. అట్లాగే అభిమన్యుడు ద్రౌపదీదేవి యొక్క మిగిలినటువంటి కుమారులైనటువంటి ప్రతివింజుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు మొదలైనటువంటి వారు వస్తున్నారు. ఇక అర్జునుడి కుమారుడు సుభద్రయందు జన్మించినటువంటి అభిమన్యుడు ఎంతో సంతోషంతో టీవీతో పరాక్రమంతో శౌర్యంతో పట్టుదలతో పగతో వస్తుంటే పాండవ సైన్యం అంతా కూడా వాళ్ళని చూసి ఎంతో ఆనందాన్ని పొందిందిట. వీళ్ళు చాలదన్నట్టు విరాట మహారాజు, శాత్యకి, చీకితానుడు మొదలైనటువంటి వారందరూ కూడా పాండవ సైన్యంలో బయలుదేరి వచ్చారు. ఘటోత్కచుడనేటటువంటి రాక్షసుడు భీమసేనుడి యొక్క కుమారుడు చేతిలో ఉన్నటువంటి త్రిశూలం మెరుగులు విరజిమ్మేటట్టుగా ఆకాశంలో తిప్పుతూ రాక్షస సైన్యంతో బయలుదేరి యుద్ధభూమికి వచ్చాడు. దృష్టజ్యుమ్నుడు ముందుండి పాండవ సైన్యాన్ని అంతటినీ కూడా నడుపుతున్నాడు. ఇలా బయలుదేరి వస్తున్నప్పుడు ధర్మరాజు గారికి కుడికన్ను అదిరింది, అంటే శుభశకునం. అంతేకాకుండా మరిన్ని శుభశకునములు కనపడ్డాయి. గాలి చాలా చల్లగా వాలుగా అనుకూలంగా వీచింది. ఏనుగుల యొక్క కుంభస్థలాల నుంచి కారుతున్నటువంటి ఆ మదజలం దివ్యమైనటువంటి పరిమళాన్ని వెదజల్లింది. ఈ పరిమళము చాలదన్నట్టు వీరులు తమ శరీరానికి అలదుకున్నటువంటి అంగరాగములు ఏ ఉన్నాయో వాటి వాసనలు ఈ మద గజముల యొక్క చెక్కిళ్ళ నుంచి స్రవించేటటువంటి మదజలం యొక్క సువాసనలతో కలిసి కొత్త వాసనలు వెదజల్లుతున్నాయి. ఇటు వీరుల యొక్క మైపూతలు, అటు ఏనుగుల యొక్క మదజలధారల నుండి వచ్చినటువంటి సువాసనలు రెండూ కలిసి కొత్త సువాసనలుగా మారాయి. ఇటువంటి శుభసూచనలన్నీ కనపడుతుండగా ధర్మరాజు విజయం మీద నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో బయలుదేరి వచ్చి పాండవులందరూ కూడా శంఖములను ఊదారు. ధర్మరాజు ఆ వచ్చినటువంటి వీరులందరికీ కూడా అభినందన పురస్సరంగా చందనాన్ని, కర్పూరాన్ని, కాటుకని, పువ్వుల్ని, ఫలాల్ని పంచిపెట్టి బహూకరించాడు. తర్వాత ఒకసారి ధర్మరాజు కౌరవ సైన్యం వంక చూశాడు. 11 అక్షౌహిణీల సైన్యం ఒక మహాసముద్రంలా ఉంది. ఆ సముద్రాన్ని చూసి ఎంత కాదన్నా మనసులో కొంత జంకి అర్జునుడి వంక చూసి ఈ సైన్యం స్థూల దృష్టితో చూసినప్పుడు ఇంత విస్తారంగా ఉంది, ఎంతో భయంకరంగా ఉంది. పైగా ఎదురుగుండా పితామహుడైనటువంటి భీష్ముడు, గురువుగారైనటువంటి ద్రోణుడు చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉంటే ఈ యుద్ధం చేయడానికి ఇంత సైన్యాన్ని చూస్తే ఎక్కడో మనసులో కించిత్ బిరుకుగా అనిపిస్తోంది. అంటే అర్జునుడు ఆ ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఆయన యందు ఉత్సాహాన్ని నింపుతూ ఒక మాట అన్నాడు. మునివరుడైన నారదుడు మొన్నొక ఎప్పుడు చెప్పే ధర్మనాశనులకు వారలం ప్రబల సైన్యము కలిగిన ఏని కొంచెమైనను రుపుసేన గెల్చునని నాకు గురుండును దేవతానదీతనయుడు నెర్పడం వినగా తాను పరాశర సూర్యుడున్ కృపన్. అన్నయ్య ధర్మరాజా, ఒకప్పుడు వ్యాస భగవానుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఆ విషయం నేను ఆయన దగ్గర వింటున్నప్పుడు భీష్మాచార్యుల వారు ఉన్నారు, ద్రోణాచార్యుల వారు ఉన్నారు. అన్నయ్య ధర్మరాజా, నిజానికి మనిషి
ఎదురుగుండా ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని చూసి ఆ శత్రు సైన్యం యొక్క సంఖ్యాబలాన్ని చూసి భయపడక్కర్లేదన్నయ్య. ఎందుకంటే ధర్మనాశనులకు వారలం ప్రబల సైన్యము కలిగినయేని. ధర్మాన్ని అనుష్ఠించకుండా ఉండేవాళ్ళు, ధర్మాన్ని పాడు చేద్దామన్న సంకల్పం ఉన్నవాళ్ళు ఎంత పెద్ద సంఖ్యతో కూడుకున్నటువంటి సైన్యంతో యుద్ధానికి వచ్చినా, ధర్మాన్ని అనుష్ఠించేవాళ్ళు, ధర్మం కోసం యుద్ధం చేసేటటువంటి వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళైనా, రెండవ పక్షం చేతిలో ఎక్కువ సంఖ్య ఉన్న వాళ్ళైనా ధర్మమునందు నిష్ట లేని వారు ఓడిపోతారని చెప్పాడు. వ్యాస భగవానుడంతటి వాడు ఈ మాట చెప్పాడన్నయ్య. మాట చెప్పినప్పుడు భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు. కాబట్టి మనం బెంగ పెట్టుకోవలసిన అవసరం ఏమిటి? పైగా మన వైపు పరమాద్భుతమైనటువంటి వీరులందరూ ఉన్నారు. కాబట్టి మనసులో కించిత్ కూడా దీని గురించి నువ్వు ఊహ చెయ్యవలసిన అవసరం లేదు. మనం సంతోషంగా యుద్ధానికి బయలుదేరదాం అన్నాడు. సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టజ్యుమ్నుణ్ణి పిలిచి అర్జునుడు వీరి వైపు నుంచి నరవ్యూహాన్ని రచించవలసిందిగా కోరాడు. భీష్ముడు నరవ్యూహాన్ని రచించాడు కాబట్టి మన వైపు నుంచి అచల వ్యూహాన్ని రచించవలసిందిగా కోరాడు. అర్జునుడు కోరినట్టుగా ఆ దృష్టజ్యుమ్నుడు అచల వ్యూహాన్ని రూపొందించి సిద్ధం చేశాడు. ఆ అచల వ్యూహంలో మొట్టమొదట వ్యూహానికి ముందర అభిమన్యుడు మొదలైనటువంటి ఆ మహావీరులు, వారితో పాటుగా నకుల సహదేవులు నిలబడి ఉన్నారు. వాళ్ళకి బాసటగా భీముడు ఉన్నాడు. ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఒకవైపు విరాటుడు, ఒకవైపు ద్రుపద మహారాజు నిలబడున్నారు. ఇక పెద్ద పెద్ద పర్వతాలు ఎలా ఉంటాయో అటువంటి పర్వతాలలా శోభిల్లేటటువంటి ఏనుగుల గుంపు మధ్యలో, వ్యూహం మధ్యలో ధర్మరాజు గారు ఉన్నాడు. ఛత్రచామరాలు ఆయనకి రాజలాంఛనాలుగా అక్కడ సేవలు అందిస్తున్నటువంటి వారితో కలిసి ఏర్పాటు చేయబడి ఉన్నాయి. బ్రాహ్మణులు ఆశీర్వదించి ఉన్నారు. ఆ ఆశీర్వచనం చేసినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ధర్మరాజు గారు మీలి వస్త్రాలు, బంగారు కాసులు బహూకరించాడు. అర్జునుడి చేత కాపాడపడుతూ శిఖండి ఉన్నాడు. ఎందుకనంటే ఆ శిఖండి భీష్ముడిని సంహరించాలి. భీష్మ సంహారానికి శిఖండి ప్రధాన కారణం కావాలి. అంటే శిఖండిని కాపాడుకోవాలి. శిఖండిని జాగ్రత్తగా చూడమని దుర్యోధనుడు అన్నాడు. శిఖండిని కాపాడుకోవడానికి అర్జునుడు ఉన్నాడు యువతల వైపు. వెనక భాగంలో మగధ దేశానికి చెందినటువంటి సహదేవుడు, దృష్టకేతుడు అనేటటువంటి ఇద్దరు మహావీరులు ఉన్నారు. ఉండి దృష్టజ్యుమ్నుడు అచల వ్యూహాన్ని నిర్మిస్తే భీష్మాచార్యుల వారు నరవ్యూహాన్ని నిర్మించాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఈ చెప్తున్నటువంటి సంజయుడికి యుద్ధవార్తలన్నీ సంజయుడు కదా చెప్తున్నాడు, వేదవ్యాసుడు ఇచ్చినటువంటి వరప్రభావంగాను. ఆ చెప్తున్నటువంటి సంజయుడు వంక తిరిగి ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న వేశాడు. పాండవ సైన్యం 7 అక్షోహిణీలతో ఉంది. ధర్మరాజు గారు ఆ కౌరవ సైన్యాన్ని చూసి మనసులో కించిత్తు దిగులు చెందాడు. అంత పెద్ద సైన్యం కౌరవ సైన్యం. సంజయ, రెండు వైపులా ఉన్నటువంటి ఈ సైన్యాలను చూస్తుంటే ఎవరు గెలుస్తారనిపిస్తోంది అని అడిగాడు. అంటే ఎక్కడో ఇంకా చావని ఆశ ధృతరాష్ట్రుడిది. ఎవరిలో ఎక్కువ ఉత్సాహం ఓలలాడుతోంది అని అడిగాడు. అడిగితే ఆయన సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం ఏముంటుంది? నరనారాయణులైనటువంటి ఆ అర్జునుడు, కృష్ణుడు పాండవ సైన్యంలో ఉన్నారు. కాబట్టి పాండవ సైన్యమునందు ఉత్సాహము చాలా విశేషంగా కనపడుతోంది అన్నాడు. శ్రీకృష్ణుడు పాంచజన్యము అనబడేటటువంటి శంఖాన్ని పూరిస్తే అర్జునుడు దేవదత్తము అనబడేటటువంటి శంఖాన్ని పూరించాడు. ఈ కృష్ణార్జునులు ఇద్దరూ తమ శంఖములను పూరించగానే పాండవ సైన్యం అంతా ఉత్సాహం మరింత పొందింది. అవతల కౌరవ సైన్యం మీద ఆకాశంలోంచి నిత్తుర వర్షం కురిసింది. ఈ అపశకునం తెలుస్తుందేమో, ఈ అపశకునం యొక్క శబ్దములు మిన్నంటుతుంటే సైన్యం భయపడుతుందేమోనని దుర్యోధనాదులు అన్నారు, ఎవరికీ వినపడకుండా ఉండడానికి యుద్ధవాద్యాలు గట్టిగా మ్రోగించండి అన్నాడు. అని ఎన్నో చెడ్డ శకునములు కనపడుతున్నప్పటికీ కూడా ధైర్యం చేసి సాహసించి యుద్ధానికి కౌరవ వీరులు బయలుదేరారు. అప్పుడు భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు మొదలైనటువంటి పెద్దలు అపశకునములు స్పష్టంగా కనపడుతున్నాయి,
ఏ విధమైనటువంటి అనుమానం లేదు, పాండవులే ఈ యుద్ధంలో గెలుస్తారు అని అనుకున్నారు. ఇక యుద్ధం ప్రారంభమవుతుందనగా ధర్మరాజు గారు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ ఒకసారి చూశాడు. చూసి సమరకౌతికి అయిన యజాత శత్రుడు ఒప్పు మిగిలెడు మైమరు ఊడ్చి ఆయుధములతో కూడా తన అరదమును పెట్టి ఇలకు దిగి మౌని అయి కరంబులు మొగిచ్చి. ఆ ధర్మరాజు గారు ఆ రథంలో నిలబడి ఒకసారి ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యాన్ని చూసిన తరువాత ఆ కట్టుకున్నటువంటి కవచాన్ని విప్పేశాడు. ఆయుధములన్నింటినీ కవచాన్ని రథంలో పెట్టేశాడు. భూమి మీదకి దిగాడు. మౌనంగా ఎవరితో మాట్లాడకుండా 2 చేతులు ఇలా పెట్టి నమస్కారం చేస్తూ పాదచారి అయి యుద్ధభూమిలో నడిచి వెడుతున్నాడు. ఆశ్చర్యపోయారు పాండవులందరూ. ఇదేమిటి, తీరా యుద్ధానికి వచ్చిన తర్వాత కవచం విప్పేశాడు, ఆయుధాలని తీసుకెళ్ళి రథంలో పెట్టేశాడు, కిందకి దిగిపోయాడు, పాదచారి అయి నమస్కారం పెట్టుకుంటూ శత్రుభూమిలోకి వెళ్ళిపోతున్నాడు, శత్రువుల దగ్గరికి. ఏమైంది ఈ ధర్మరాజుకి? ఇలా వెడుతున్నాడే భీష్ముడి దగ్గరికి, ఎందుకు వెడుతున్నాడు అని శ్రీకృష్ణుడు సాత్యకి, మిగిలినటువంటి భీమార్జున నకుల సహదేవులు, స్నేహితులైనటువంటి రాజులు అందరూ కూడా ఆందోళన చెందారు. అప్పుడు భీముడు, మేము ఇంతమంది ఉండగా ఒక్కడు పాదచారి అయి దేనికి అట్లా వెడుతున్నాడు అన్నాడు. శత్రువులను ఓడించడానికి కావలసినంత వ్యూహరచన పటిమ మనకుండగా ధర్మరాజు దేనికి జడిసి ఇలా వెడుతున్నాడని అర్జునుడు అన్నాడు. నకులుడు, శత్రువులు జంకుపడకుండా దైన్యంతో ఉండవలసినటువంటి స్థితిలో, అసలు శత్రువులు మనని చూసి జంకాలి, శత్రువులు మనని చూసి దైన్యం వహించాలి. అటువంటిది ఈయన జంకుతున్నట్టు దైన్యంతో ఉన్నట్టు ధర్మరాజు గారు ఎందుకు ఇలా వెడుతున్నాడని నకులుడు అన్నాడు. వెంటనే సహదేవుడున్నాడు. ఉత్సాహంతో పని చెయ్యవలసినటువంటి సమయంలో అందరికీ నిరుత్సాహం కలిగేటట్టుగా కవచం విప్పేసి ఆయుధాలు తీసేసి అక్కడ పెట్టేసి పాదచారి అయి నమస్కార ముద్ర పట్టి కౌరవ సైన్యంలోకి వెళ్ళవలసిన అగత్యం ధర్మరాజు గారికి ఎందుకు కలిగింది అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు వాళ్ళందరి వంక చూసి, నాకు అర్థమైంది, నేను ధర్మరాజు గారి యొక్క అభిప్రాయాన్ని పట్టుకోగలిగాను. పెద్దలైనటువంటి భీష్మ, ద్రోణ, కృప, శల్యాది వీరుల యొక్క ఆశీర్వచనం పొందడం కోసం, పెద్దల యొక్క ఆశీర్వచనము లేకుండా యుద్ధంలో జయం పొందలేమనేటటువంటి నిశ్చితమైన అభిప్రాయంతో ధర్మరాజు గారు వెడుతున్నాడు. కాబట్టి మీరెవ్వరూ ఏ విధమైనటువంటి ఆందోళన చెందవక్కర్లేదు అన్నాడు. అప్పుడు ఆ ధర్మరాజు గారు తిన్నగా వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదములకు నమస్కరించాడు. నమస్కరించి భీష్ముడితో అన్నాడు, అనగా నీకెదిర్చి అనిచేయువాడనై మున్ననుజ్ఞగొనగా నిన్నుగాన నిమ్మి వచ్చినాడ నీ చేత దీవెన వడసి చనిన నేను పరగగిలుతూ. తాత, మీరు పెద్దవారు, మొట్టమొదట మీ యొక్క అనుజ్ఞ తీసుకొని, మీ అనుమతి తీసుకున్న తర్వాత యుద్ధం చేద్దామని చెప్పి నేను మీ అనుజ్ఞ కోసం, మీ ఆశీర్వచనం కోసం వచ్చాను అని చెప్పి భీష్మాచార్యుల వారి యొక్క పాదములకు నమస్కారం చేశాడు. మీ ఆశీర్వచనము, మీ అనుమతి లభిస్తే అప్పుడు యుద్ధాన్ని ప్రారంభం చేస్తాం. ఆ వినయానికి, ఆ విధేయతకి పొంగిపోయాడు భీష్ముడు. పొంగిపోయి అనవిని గాంగేయుడు అక్కట నీవిట్లు సనుదేక తక్కిన శాపమిత్తు వచ్చితి మేలయ్యే వైరుల నిర్జింపు ఇదిగాకయును వరమిద్ది అయిన అడుగుము నీకుగా ననిసేయుటొక్కటి తక్కంగా నావుడు ధర్మసుతుడు రారాజు పక్షమై రణము చేయుము నాకు హితమగు కార్యంబు మతిదలంపు అనుడు అట్ల కాక అట నీ తలంపేమి అనిన భీష్ముతోడ అతడు నిన్ను పోర గెలుచు విధము బోధింపుమనుటయు సస్మితాశ్చుడగుచు శాంతనవుడు. ఆ ధర్మరాజు గారు నమస్కారం చేసి అనుమతి అడిగితే చూసినటువంటి భీష్ముడు అన్నాడు, నువ్వు ఇలా బయలుదేరి వచ్చి నన్ను అనుమతి అడగకుండా యుద్ధం ప్రారంభం చేసి ఉంటే ధర్మరాజా నిన్ను శపించి ఉండేవాడిని. నువ్వు ఇట్లా రావడం చాలా మంచిదైంది. నేను చాలా ప్రీతి చెందాను నీ ప్రవర్తన పట్ల. నీకు ఏ వరం కావాలడుగు, నన్ను నీ పక్షాన యుద్ధం చెయ్యమని మాత్రం అడక్కు. ఎందుకని?
ఆయనకి ముందే తెలుసు ఇంక ఎంతకాలం శరీరంలో ఉంటాడు. శరీరము డుబ్లిపోవాలంటే అర్జున బాణములు తప్ప మార్గం లేదు. అర్జునుడికి వైరిసేనలో నిలబడితే తప్ప అర్జునుడి బాణములు తగిలే అవకాశం లేదు. అందుకని కదా వచ్చాడు. కాబట్టి నీ పక్షాన యుద్ధం చెయ్యమని తప్ప ఇంకేమైనా అడుగు అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నారు, నువ్వు రారాజు పక్షానే యుద్ధం చెయ్యి, కానీ నాకు మేలైనటువంటి కార్యం జరగాలని మనసులో తలుచుకుంటుండు, నాకు అది చాలు. అంటే ఇంకేదైనా వరాన్ని కూడా అడుగు అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, నిన్ను యుద్ధంలో గెలవడం ఎలా తాత అని అడిగాడు. నిన్ను యుద్ధంలో గెలవడం అన్న మాటకు అర్థం ఏమిటి? తాత నిన్ను చంపడం ఎలా అని. బహుశా ఆయా సమయాల్లో ఎంతంత ప్రేమలున్నా ఎంత గౌరవాలున్నా అంత కఠినంగా ఉండవలసినటువంటి తీరు ఏర్పడుతుందిలా ఉంది. కానీ దాన్ని భీష్ముడు ఎలా తట్టుకున్నాడో అలా ధర్మరాజు గారు ఎలా ఆడగలిగారో, ఆ యుద్ధాలు ఏమిటో నిజంగా ఒక్కొక్కసారి మాత్రం వేరొక కోణంలో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అడిగితే చిన్న నవ్వు నవ్వి భీష్ముడు అన్నాడు, దేవతలు కూడా నన్ను చంపలేరు, అది దేవతలకు కూడా సాధ్యం కాదు, ఇక మనుష్యుల మాట చెప్పడం దీనికి. కాబట్టి మన ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ధర్మరాజా, నన్ను చంపగలిగిన వాడు లేడు. కానీ చుట్టరికంబునన్ మనసు సొచ్చి నన్ను కరగించి వేడినన్ దిట్టతనంబువో విడిచి తీవ్రరణంబు కడంక దక్కి నీ పట్టిన ఆయుధంబు పెడబాసిన గాని వధింపబోల దట్టిట్టన కేగు ఇప్పరుస ఇంతక కాలము కదుదానికి. ఒక్కలా మాత్రం చనిపోతాను రా అబ్బాయి, నన్ను బంధుత్వం వల్ల మనసు కరిగేటట్టుగా చేసి మాట్లాడి నా మనసులోకి ప్రవేశించి ఆర్ద్రత ఏర్పడేటట్టుగా ప్రవర్తిస్తే, తీవ్రమైన యుద్ధం చెయ్యడం మానేసి నేను ఆయుధాన్ని వదిలిపెట్టేస్తే అప్పుడు మాత్రం నన్ను చంపేయచ్చు. ఆయుధం నా చేతిలో ఉన్నంతసేపు దేవతలు కూడా చంపలేరు. నేను ఆయుధం వదిలేయాలంటే ఒకటే మార్గం, బంధుత్వం అడ్డుపెట్టి నా మనసు కరిగిపోయేటట్టుగా ప్రార్థన చేస్తే నా అంత నేనుగా ఆయుధాన్ని వదిలేస్తాను. అలా ఆయుధాన్ని వదిలేయడానికి ఏం చెయ్యాలి అన్నది ఇప్పుడేం అవసరం, ఇప్పటికి ఇది జాలే, అంత అవసరమైనప్పుడు అప్పుడు తెలుసుకుందో కానీ వెళ్ళు, ఇంకా మాట్లాడకు, యుద్ధం చేయి అన్నాడు. అంటే కొన్నాళ్ళు చేయని, నా యుద్ధం నీకు బరువు అయిపోతుంది, బరువు అయినప్పుడు మళ్ళీ రా, వచ్చి అడుగు తాత ఎలా చచ్చిపోతావు అని, అప్పుడు చెప్తాను చంపేయి. ఏమి త్యాగమూర్తులండి, ధర్మం కోసం ప్రాణాలు వదిలిపెట్టేయడానికే సిద్ధపడ్డారే. అవతల పక్షంలో ధర్మం ఉందని తెలుసు, మరి అటే చేయొచ్చుగా. భీష్ముడు అటే వెళ్ళిపోతే ఇంక యుద్ధం ఎలా జరుగుతుంది? ఎవరిని చూసుకుని వస్తాడు దుర్యోధనుడు? అందుకని ఇటువైపే ఉండాలి, అది కూడా ధర్మం స్థాపించబడ్డానికి కారణమే అవుతుంది. అధర్మాత్ములందరూ మడిచిపోతారు కదా. 2, అర్జునుడు తప్ప తన్ని కొట్టగలిగిన వాడు లేడు, తన్ని చంపవలసినటువంటి శిఖండి అటు పుట్టాడు, ఆ శిఖండి వైరి వర్గంలో ఉన్నాడు, అర్జునుడి పక్కన ఉన్నాడు బంధువు, కాబట్టి తను ఇటుంటేనే వీరస్వర్గాన్ని అలంకరించచ్చు, ఇంకెంతకాలం ఆ శరీరంలో ఉంటాడు, అది వదిలిపెట్టేయాలి ఇంకా ఆయనకి. అందుకని అటు వచ్చాడు. కానీ బొత్తిగా ఇలా యుద్ధం మొదలుపెట్టగానే అలా శరీరం వదిలిపెడతాడా? తన పౌరుష ప్రతాపాలు ఏమిటో చూపించాలి, కర్ణుడికి తెలియాలి కదా ప్రత్యేకం. అందుకని కొన్నాళ్ళు చేయని, అంత బరువు అయిపోతుంది కదూ నా యుద్ధం, అప్పుడు రా, ఇప్పుడు ఎందుకు, అప్పుడు వచ్చి అడుగు, అప్పుడు చెప్తా ఎలా చంపేయాలి. ఇటువంటి మహావీరులు, ఇటువంటి ధర్మాత్ములు, ఇటువంటి త్యాగధనులు, శరీరాన్ని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టగలిగినటువంటి వారు, ధర్మం కోసం నిలబడగలిగినటువంటి వారు, శరీరేచ్ఛ లేనివారు, మహితాత్ములు పుట్టినటువంటి గడ్డ ఈ దేశం. కాబట్టి ఇప్పుడు దాని గురించి బెంగపెట్టుకోకు, వెళ్ళి యుద్ధం ప్రారంభించు అన్నాడు. వెంటనే గురువుగారు ద్రోణాచార్యుల వారి వంక చూశాడు ధర్మరాజు. వెళ్ళి వంగి ఆయన పాదములకు నమస్కరించాడు. యుద్ధం చేయడానికి అనుమతి కటాక్షించండి అని అడిగాడు. తప్పకుండా, నాకు విజయం కలగాలని కూడా ఆశీర్వదించండి అన్నాడు. నీకు విజయం కలగడానికి కొత్తగా ఆశీర్వచనం చేయవలసిన అవసరం ఏమిటి?
నీ పలుపున కృష్ణ పరమాత్మ ఉన్నారు. కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటారు, ధర్మం ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటారు. ధర్మం ఎక్కడుందో అక్కడ విజయం కలుగుతుంది. ధర్మం నీ పక్షాన ఉంది కాబట్టే కదా ఆ కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. ఇక నన్ను ఏ రీతిగా చంపాలని కదూ నీ ప్రశ్న. ఎందుకంటే ద్రోణుడు కూడా ఉన్నంత కాలం పాండవులు గెలిచే అవకాశం ఏది. కాబట్టి మిమ్మల్ని ఎలా గెలవాలి అని అడిగితే, నాకు బాగా నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి నా మనసు చాలా బాధపడేటటువంటి కీడుకు సంబంధించిన వార్త ఏదైనా చెప్తే నేను ఆయుధం వదిలిపెట్టేసి పడిపోతాను. అప్పుడు నా మీద బాణప్రయోగం చేసి చంపేయచ్చు. తప్ప నా చేతిలో ఆయుధం ఉన్నంత కాలం నన్ను నిర్జించలేరు ధర్మరాజా. అవతల వైపు నుంచి బాణం వేసి నన్ను కొట్టాలి అంటే నేను ఆయుధం వదిలేయాలి. నేను ఆయుధం వదిలేయాలి అంటే నా మనసు భరించలేనంత కీడు వార్త వినపడాలి. ఆ కీడు వార్త ఎవరన్నా చెప్తే యుద్ధంలో నమ్మను. పరమ నమ్మకస్తుడైన వాడు చెప్పాలి. చెప్తే వదిలేస్తాను. భీష్ముడు ఎందుకు యుద్ధానికి వచ్చాడో ద్రోణుడు అందుకే యుద్ధానికి వచ్చాడు. భీష్ముడు ఎందుకు చెప్పాడో ద్రోణుడు అందుకే చెప్పాడు. ధర్మం గెలవాలి కాబట్టి. ఏమి త్యాగమూర్తులు. గురువు చిన్నప్పటి నుంచి అంత విద్య నేర్పినవాడు యుద్ధానికి ముందు అలా అడగగలగడం, వాళ్ళు అలా చెప్పడం, అసలు నిజంగా ఏమి త్యాగమయ జీవితాలండి. ఏమి అద్భుతమైనటువంటి విషయం. ఎంత గౌరవం, ఎంత వినయం. అది వాళ్ళు చెప్పాలి తప్ప మనం గెలవగలిగిన వాళ్ళం. వాళ్ళకి ఆ భావన ఉంటే, వాళ్ళ ఆశీర్వచనం ఉంటే, వాళ్ళు అలా మనం గెలవాలనుకుంటే వాళ్ళని గెలవగలం అంతే అన్న నమ్మకం త్రికరణ శుద్ధిగా ధర్మరాజు గారికి ఉండడం, ఇవన్నీ నిజంగా ఎంత అద్భుతమైన విషయాలు. అందుకు కదూ ఇంటే భారతం వినాలన్నారు. అట్లాగే కృపాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేశాడు. చేసి, అయ్యా నాకు విజయం కలగాలి, మీరు ఎలా వధింపబడతారు అంటే, నేను అవధ్యుడను, వధింపబడను, కానీ విజయం మాత్రం నీకు కలుగుతుంది. నా ఆశీర్వచనం ఉంది. చాలదా? అటువంటి ఆశీర్వచనం కృపాచార్యుల వారు ఇచ్చారు. శల్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అనుమతిని అడిగాడు. అనుమతి ఇస్తున్నానన్నాడు. అయ్యా మీరు మరిచిపోకండి, కర్ణుడికి సారథ్యం చేసినప్పుడు కర్ణుడి మనసు విరిగిపోయేటట్టుగా నిరుత్సాహపడే మాటలు మాట్లాడి మాకు ఉపకారం చేయండి అన్నాడు. ధర్మరాజా, ఇది నువ్వు యుద్ధానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడే నన్ను అడిగావు, నీకు వరం ఇచ్చాను, అట్లాగే కర్ణుడిని బాధ పెడతానని. తప్పకుండా కర్ణుడికి సారథినైనప్పుడు కర్ణుడి మనసు వికలమైపోయే మాటలు మాట్లాడతాను. దానివలన యుద్ధం మీద ఏకాగ్రత తగ్గిపోయిన కర్ణుడు అర్జునుడి చేత నిర్జింపబడతాడు. బెంగబెట్టుకోకు, బయలుదేరన్నాడు. బయలుదేరి వచ్చినటువంటి ధర్మరాజు గారు రథాన్ని అధిష్ఠించాడు. రెండు పక్షాల ఉన్నటువంటి వీరులు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారు. ధర్మరాజు గారి కవచం కట్టుకున్నాడు, ఆయుధాలు తీసుకున్నాడు. రెండు పక్షాలలో ఉన్నటువంటి వీరులు పరమ సంతోషంగా యుద్ధాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ సందర్భం దగ్గర ధర్మస్థాపన కొరకు భగవంతుని యొక్క ప్రయత్నము ఫలించేటటువంటి క్షణము ప్రారంభమైనటువంటి శుభవేళ. మనం ఈనాటి ప్రవచనాన్ని పూర్తి చేద్దాం. రేపటి రోజు మిగిలినటువంటి విషయాన్ని పరిశీలనం చేసి కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలికి నేను విని మీరు ధన్యులమవుదాం. స్వస్తి.